నమస్తే వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలోని తలమడుగులో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కస్తాల ప్రతాప్ మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి రైతులకు ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిన్నటి వరకు 5 ఎకరాల వరకు రైతు భరోసా నిన్నటి వరకు 5 ఎకరాల వరకు మరి వేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ జాబులు కానీ గవర్నమెంట్ జాబులు కానీ అన్నీ ఇవాళ పేపర్లు వచ్చినాయి. ప్రతి ఒక్కటి చేస్తున్నాడు కానీ ఏం చేసి లేడని బదనాం చేస్తున్నారు ప్రతిపక్షాలు. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిన మాట ప్రకారం తక్కువనో ఎక్కువనో కానీ బరబ్బరి పనిచేస్తున్నాడు, అందరికీ న్యాయం చేస్తున్నాడు. గ్రామంలో ఏదైతే మొన్న వారం రోజుల ముందు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం రైతు భరోసా డబ్బులు 9,500 కోట్లు రైతుల ఖాతాల్లో అసలు సీజన్ టైంలో ఇప్పుడు డబ్బులు చాలా అవసరం రైతులకు. అన్నగారి ఆదేశాల ప్రకారం ఈ రైతు బంధు వేసినందుకు రైతు భరోసా వేసినందుకు మన తలమడుగు మండలం తరఫున ఇక్కడ పాలాభిషేకము తుంపిడి గ్రామంలో చేయడం జరిగింది. దీనికి గణేష్ రెడ్డి మరియు రాజేశ్వరు కార్యకర్తలు అందరూ హాజరై